రామాయణం అంటే మనందరికీ తెలిసిన కథే, కానీ ఇందులో ఇప్పటికీ చాలామందికి తెలియని కొన్ని డీప్ సీక్రెట్స్ ఉన్నాయి. శ్రీరాముడు అనగానే మనం తెల్లగా లేదా నీలి రంగులో ఉంటాడని ఊహించుకుంటాం. కానీ వాల్మీకి రామాయణం ప్రకారం రాముడు వర్ణం దుర్వాదల శ్యామం, అంటే గరికెగడ్డి చిగురు ఏ రంగులో ఉంటుందో అదే రంగులో రాముడు ఉంటాడట. శివధనుసును విరిచి రాముడు సీతను పెళ్లాడాడని మనకు తెలుసు. కానీ రాముడు అసలైన ఆయుధం వైష్ణవ ధనుస్సు. పరశురాముడు గర్వాన్ని అణచివేసినప్పుడు ఆ విష్ణు ధనుసు రాముడికి లభిస్తుంది. అలాగే రాముడు యుద్ధంలో కేవలం బాణాలే కాదు, ప్రకృతి శక్తులను కూడా అస్త్రాలుగా వాడేవాడు. అశోక వాటికలో సీతాదేవి ఉన్నప్పుడు ఆమెను రావణుడు తాకలేకపోయాడు, ఎందుకంటే ఆమె చుట్టూ ఒక అగ్నివలయం ఉన్నట్టు కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి. అంటే ఆమె శక్తి సాధారణం కాదు. రామాయణంలో అగ్ని పరీక్ష చాలామంది విమర్శించే అంశం. కానీ ఒక రహస్య కోణం ఏంటంటే ఆమె నిజమైన సీత కాదు, మాయా సీత అని కొన్ని వాదనలు ఉన్నాయి. అసలు సీత అగ్నిదేవుడి వద్ద సురక్షితంగా ఉండేది అంటారు. హనుమంతుడు సీతను లంకలో చూసినప్పుడు ఆమెను వెంటనే తీసుకురావచ్చు, కానీ ఎందుకు తీసుకురాలేదో తెలుసా? ఎందుకంటే రాముడి యుద్ధం రావణుడిపై జరగాలి, అదే ధర్మయుద్ధం. చివరగా సీతాదేవి భూమిలో కలిసిపోయింది కదా, అదొక సాధారణ ఘటన కాదు. ఆమె తన జన్మస్థలమైన భూమి దగ్గరికి తిరిగి వెళ్ళింది, అంటే ఆమె అవతారం పూర్తయిందని అర్థం. రామాయణం ఎంత చదివినా ప్రతిసారి కొత్త అర్థం వస్తుంది. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.